ఒక మీటింగ్ లాంటిది పెట్టి వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నాడో వినిపించే ప్రయత్నం చేస్తారు చూడండి. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 39 నిమిషాలు మాట్లాడారు, దాదాపు 40 నిమిషాలు. స్టిల్ ఇప్పటికీ కూడా ఈ వీడియో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇప్పటికీ ఉంది ఆ వీడియో. నేను డేట్ కూడా చెప్తున్నాను కదా, అక్టోబర్ 5, 2015. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు ఏంటి అనేది వినిపిస్తా, వినండి. 10 నిమిషాలు కానీ పెడతా. రైట్. అంతకుముందు ఒక మహిళని పిలిచి చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టించారు చూడండి. ఎవరు ఊరికి రాలేదు, ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు. రైట్ 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 80 ఎకరాలు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి. తాను ఇచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకున్నాడు. మరి అటువంటిది ఆయన ఇచ్చిన ఆర్డినెన్స్ నే, ఆ చట్టాన్ని ఆయన వెనక్కి తీసుకున్నప్పుడు, మరి చట్టమే లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మన భూములు లాక్కుంటున్నాడు, లాక్కునే దానికి సాహసం చేస్తున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేదు. పక్కన చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఒకటి ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, రాష్ట్రంలో ఎక్కడైనా కూడా రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడైనా రావాలి అని అంటే, ఏ ప్రాంతంలో అయినా కూడా రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడైనా రావాలి అని అంటే 150 కిలోమీటర్లు దూరం కనీసం ఉంటేనే రెండో ఎయిర్పోర్ట్ రావాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అటువంటిది ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడికి భోగాపురానికి 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విన్నారా? వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఒకసారి మరొకసారి వినండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించాడు. అసలు ఇక్కడ పెట్టడానికి కుదరదన్నాడు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళందరికీ నేను తిరిగి ఇచ్చేస్తాను, అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నేను ఒప్పుకోను అన్నాడు. ఇంకా చాలా ఉంది, తక్కువ కాదు. 40 నిమిషాలు వినిపించాను, కానీ కనీసం ఒక 5-6 నిమిషాలు వినిపిస్తా. మధ్యలో మీకు కొన్ని డైలాగులు వస్తాయి. ఆ డైలాగులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అమరావతి పైన ఏదైతే విష ప్రచారం చేస్తున్నాడో సేమ్ డైలాగులు 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా అవే డైలాగులు కొట్టాడు. భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారంట, ఈ భూమి ప్రభుత్వం చేతిలో ఉండదట, ప్రైవేటు సంస్థల చేతిలో పెడతారట, వాళ్ళే రన్ చేసుకుంటారంట. అంటే ఇప్పుడు జిఎంఆర్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళే రన్ చేసుకుంటారంట. అంటే మనవాడు చెప్పిన మాటలు మాట వినాను, ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం గుర్తుందా? ఇవే డైలాగులు ఇవాళ అమరావతి గురించి మాట్లాడతారో అవే డైలాగులు ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ను ఉద్దేశించి కూడా మాట్లాడాడు. వినిపిస్తా వినండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గుర్తు పెట్టుకోవడం లేదు? ఇలా ఎయిర్పోర్ట్ కోసం వేల ఎకరాలు తీసుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. 5300 ఎకరాలట విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్. అదే విశాఖపట్నం ఎయిర్పోర్టు దాని పక్కనే మరో 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, నేవీ ల్యాండ్, పోర్ట్ ట్రస్ట్ ల్యాండ్, అంతా కలిపి గవర్నమెంట్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ మరో 1000 ఎకరాలు అక్కడే విశాఖపట్నంలోనే ఉంది. ఇప్పుడు ఉన్న విశాఖపట్నం 980 ఎకరాలు. మరి అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయకుండా అక్కడ ఆ భూములు విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి మన భూములు ఎందుకు లాక్కుంటున్నాడు అని చెప్పి గట్టిగా కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. సరే, ఇదే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు పక్కన చెన్నైకి పోతే చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్ తమిళనాడు పక్కన తమిళనాడులో తమిళనాడు రాజధాని చెన్నైలో ఇదే చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్ 1240 ఎకరాల్లో 12 చెన్నై ఎయిర్పోర్ట్ ఉంది. మరి మద్రాసులో 1240 ఎకరాలతో ఎయిర్పోర్ట్ ఉంటే పక్కనే ఇంకొక రాష్ట్రం కేరళకు పోయి చూస్తే కేరళ క్యాపిటల్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కేవలం 800 ఎకరాల కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఉంది. అంటే కేరళ లాంటి రాష్ట్రానికి మొత్తానికి కలిపి కొచ్చిన్ రాజధానికి దాంట్లో ఉన్న ఎయిర్పోర్ట్ కేవలం 800 ఎకరాలు ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్ 1240 ఎకరాలు ఉంది. ముంబై ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే ఉంది. చివరకు నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి ఉన్నారు? ప్రధానమంత్రి. గుజరాత్ నుంచి ఆయన వచ్చాడు. ఇదే గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి వచ్చారో, ప్రధానమంత్రిగా ఉన్నారో, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ కేవలం 960 ఎకరాలలో అహ్మదాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఇన్ని 1000 ఎకరాలు ఎందుకు అవసరము? పక్కనే ఉన్న ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఇప్పుడు అమరావతి పైన ఏ విధంగా విషయం కక్కుతున్నారో, భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయంట,
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, భూములు దన్నుకుంటున్నారో, ఏవైతే డైలాగులు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు కాదు గతంలో కూడా మాట్లాడారు. సేమ్ డైలాగులు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. వినండి. విశాఖపట్నంలో 980 ఎకరాలు ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్ట్‌కు హ్మ్. ఇంకా ఎక్కువ ఎందుకు అవసరము? ఆ పక్కనే 980 ఎకరాల్లో ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ పక్కనే హ్మ్. పోర్ట్ ట్రస్ట్, నేవీ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ మరో 1000 ఎకరాలు ఉంటే ఆ భూములు కాదని ఇక్కడికి వచ్చి ఎందుకు మన భూములు బలవంతంగా లాక్కునే కార్యక్రమాలు చేస్తున్నాడు అన్నది నిజంగా ఎవరికైనా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే దానికోసం, సింగపూర్ వాళ్ళకు భూములు ఇచ్చే దానికోసం హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. విన్నారా? సేమ్ డైలాగ్. ఇప్పుడు అమరావతి పైన కూడా ఇదే డైలాగులు కొడతారు కదా! రియల్ ఎస్టేట్ వ్యాపారం, సింగపూర్ వోళ్ళకి కట్టబెడుతున్నారు. ఈ ప్రాంతంలో అసలు ఎయిర్‌పోర్ట్ ఎందుకు? విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఉంది కదా! ఇలాంటి మాటలు అనేక మాటలు మాట్లాడాడు. 39 నిమిషాలు ఉంది వీడియో అది. దగ్గర దగ్గర 40 నిమిషాలు ఉంది వీడియో అది. ఒకసారి మీరు కూడా వెళ్లి చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడటమే కాకుండా అక్కడికి వచ్చిన ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ చేత కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాడు. సరే అవన్నీ వినిపించే ప్రయత్నాలు చేయలేములే, మనకి ఇలాంటి ఎక్కువైపోతాయి. మరి అన్ని ఆరోపణలు చేసి అంతలా వ్యతిరేకించి కోర్టులో కేసులేసి అదే వీడియోలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిపోతాడు తెలుసా? ఇప్పటి వరకు మనం దాదాపు ఒక 150 కేసులు వేసున్నాం మనం కోర్టులో. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. అవసరమైతే ఇంకా మనం పోరాడదాం. ఏది ఏమైనా సరే కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి నేను ఒప్పుకోను అన్నాడు. ఇవాళ వచ్చి ఏమని మాట్లాడతాడంటే ఒక పెద్ద ట్వీట్ వేసేసాడు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నేను ఏదో చేసేసాను. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను. భోగాపురాన్ని అసలు ప్రకటించిందే జగన్మోహన్ రెడ్డి అట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2023లో మనకి బాగా అలవాటే కదా! ఆల్రెడీ శంకుస్థాపన చేసిన అన్నిటిని కూడా మళ్ళీ శంకుస్థాపన చేస్తూ ఉంటాడు. 2019లోనే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే 19 ముందే అనుకుంటా. మనోడు మళ్ళీ 4 ఏళ్ళు కాలక్షేపం చేసి 4 ఏళ్ళు దాన్ని అలా పక్కన పెట్టేసి మళ్ళీ మేము శంకుస్థాపన చేస్తాం అంటాడు. 2023లో శంకుస్థాపన చేశానండి నేనే నిర్మించేసి. అసలు మీ హయాంలో ఎంత శాతం పనులు పూర్తయ్యో దాని గురించి చెప్పగలుగుతారా? దానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. అవే ఇక్కడికి వచ్చి నేనే తెచ్చేసాను. మరి ఆ రోజు మాట్లాడింది ఎవరు? మీ ఆత్మ మాట్లాడిందా? మీరు మాట్లాడలేదా? ఆ రోజు పెద్ద పెద్ద పోరాటాలు చేశారు, పెద్ద పెద్ద వార్తలు రాశారు. భూములు దోచుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అవినీతి, అక్రమం అన్ని మాటలు మాట్లాడిన మీరు ఇవాళ మీరు భోగాపురం ఎయిర్‌పోర్ట్ పైన క్రెడిట్ ఎలా తీసుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలియక అడుగుతున్నాం మేము. అసలు ఏ విధంగా మీరు క్రెడిట్ కోసం ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పండి. ఏమొద్దు. ఇవాళకి ఉంది వీడియో. 40 నిమిషాల వీడియో ఇది. అక్కడికి వచ్చిన బాధిత మహిళల చేత కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టించారు. అంటే బాధితులు కాదు, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళని తీసుకొచ్చి మా భూములు లాక్కుంటున్నారని చెప్పేసి వాళ్ళను వాళ్ళ చేత ఒకసారి వినిపిస్తామనండి. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా గడ్డి పెట్టే ఆలోచన ఉందా అమ్మా అని అడుగుతాడు. విచిత్రం చూడండి. చూపిస్తా. అటువైపు తిరిగితే ఇదిగో మీ పేరేం పేరమ్మా? మైక్ దగ్గర పెట్టుకోవాలి తల్లి. కొండమ్మ తల్లి. 2 సార్లు చేసినప్పుడు నెత్తి మీద. అత్తగారి ఇల్లు కూడా ఇదే ఊర్లోనే ఉంది. సరే, ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి? 40 ఎకరాలు ఉంది సార్. 40 సెంట్లు సార్. 40 సెంట్లు భూమి ఉంది. 40 ఎకరాలు ఉంటే అది పోయేదేమో. కనీసం 40 సెంట్లు ఉంది. ఆ 40 సెంట్లు కూడా కాపాడుకోలేకపోతా ఉన్నామని బాధ. 40 సెంట్లు నీ భూమి ఉంది. నీ భూమిని ఇల్లు ఇప్పుడు లాక్కునే కార్యక్రమం జరుగుతా ఉంది. నీకు ఈ భూములు ఇవ్వడం ఇష్టం లేకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా దౌర్జన్యం చేస్తా ఉన్నాను. నువ్వేమైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఆయనకు గడ్డి పెట్టే విధంగా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటే చెబుతానే అన్నాడు. అక్కడ ఉన్న మహిళల్ని వాళ్ళని పిలిచి వాళ్ళ చేత మైక్ ఇచ్చి వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాడు. ఆవిడ చాలా మాటలు మాట్లాడింది, మహిళ కాబట్టి మనం ఆ మాటలని వినిపించదలుచుకోలేదు. ఆవిడ కూడా బాగానే ఓవరాక్షన్ చేసింది అప్పట్లో. నెక్స్ట్ వినిపిస్తాను చూడండి. రెండో వ్యక్తి, రెండో మహిళ. ఇదిగో రెండో మహిళ, రైట్. నర్సయ్యమ్మ. బి నర్సయ్యమ్మ. నర్సయ్యమ్మ ఈ గ్రామమైన తల్లి? ఈ గ్రామేనమ్మా? ఈ గ్రామమే మీది? ఈ గ్రామము మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి? 6 ఎకరం భూమి ఉంది నర్సయ్యమ్మకు. ఎంతమంది పిల్లలు తల్లి? 3 పిల్లలు. ఏం చదువుతున్నారమ్మా?
చదువుతుంది. పెద్దమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్, పాప ఏమంటే 9వ తరగతి చదువుతుంది. 9వ తరగతి, చిన్న అబ్బాయి 8వ తరగతి చదువుతుంది. చిన్న అబ్బాయి 8వ తరగతి చదువుతా ఉన్నారు. ఉమ్. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారికి ఇంకేం చెప్తామండి, మేము కూలి చేసుకొని బతుకుతాను. ఉమ్. పొగలల్లా కూలాడితే కొండోడుతుంది, లేకపోతే లేదు. మేము మా ఇల్లు అరెక్కడ స్కూల్ ఉన్నాయి, అరెక్కడ స్కూల్ తీసుకొని మా పుట్ట తప్ప సర్ది చెట్టు తెలియడానికి మమ్మల్ని చెప్తున్నారు. మా ఈ పొలాలు కష్టపడి కొద్దిగా నెమ్మదిగా మాట్లాడాలి, చేసేస్తున్నారండి. నెమ్మదిగా మాట్లాడితే అందరికి అర్థమవుతుంది. నెత్తి మీద చెయ్యడు. అందరికీ అదండి అలా తట్టబట్ట. ఇంకా చాలా మాటలు మాట్లాడుకుంటాడు, ఒకటి కాదు రెండు కాదు, ఇంకా చాలా ఉంది. కంగారు పడు మాకండి, అన్ని బయటికి తీస్తాం, అన్ని వినిపిస్తాం, అన్ని ప్రజల ముందు పెడతాం. ఇదిగోనయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ తానే నిర్మించానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు. 10 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటాలు ఇగో, భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటాలు, నిరసన కార్యక్రమాలు, అక్కడికి వెళ్ళి రైతుల చేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం, ఇవన్నీ జనాలు మర్చిపోయారని చెప్పేసి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 10 ఏళ్ళు గడిచిపోయింది కదా, 10 ఏళ్ల క్రిందట మనం మీటింగ్లు పెట్టుకున్నాం, మాట్లాడడం, జనాలకు ఏం గుర్తుంటాయిలే. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా ఒక పెద్ద పోస్ట్ వేసేసి లేదు లేదు నేనే తెచ్చాను, సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి, మనం ఇలాంటి ఆలోచనలు చేయడానికి, ఇలాంటి డైలాగులు కొట్టడానికి సిగ్గుండాలి. పైగా ఏమని మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు అట్ట క్రెడిట్ చోరీ చేస్తున్నారట, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఏది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెయ్యాలనుకున్నా, ఏది ప్రకటించినా, ఏ ప్రాజెక్టు ప్రారంభించినా మొట్టమొదటగా దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాడు. దానిపైన అనేక రకాల పోరాటాలు చేస్తారు, కోర్టులో కేసులు వేస్తారు, అయినా సరే అది ఆగదు.